హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్‌గా ఉన్నాను. ఫెంటాస్టిక్‌గా ఉన్నాను. మీరు కూడా పాజిటివ్‌గా ఉండాలని, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి సూపర్ వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. టాపిక్ ఏంటంటే, మీ ప్రేమలో క్వాలిటీ ఉందా? యెస్ అండి. మీరు విన్నది నిజమే. మీ ప్రేమలో క్వాలిటీ ఉందా? క్వాలిటీ వస్తువుల్లో ఉంటుంది, బట్టల్లో ఉంటుంది. ప్రేమలో ఉండటం ఏంటని అనుకుంటున్నారా? డెఫినెట్‌గా. ప్రేమలో కూడా క్వాలిటీ ఉంటేనే, క్వాలిటీని మెయింటైన్ చేస్తేనే మన ప్రేమ 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందనమాట. ఎప్పుడైతే క్వాలిటీ లెస్‌గా, చీప్ క్వాలిటీగా ప్రేమ ఉంటుందో, అది కూడా ఎక్కువ రోజులు మన్నదు. మనం ఏదైతే వస్తువులు కొనుక్కునేటప్పుడు మంచిగా క్వాలిటీ చూసుకొని, ఒక రూపాయి ఎక్కువ పోయినా సరే పర్వాలేదురా, ఎక్కువ రోజులు మన్నాలి అన్న ఉద్దేశంతో పర్చేజ్ చేసుకుంటా ఉంటాం కదా! 2 వస్తువులున్నప్పుడు ఒకటి బాగా చీప్ క్వాలిటీ ఉన్నప్పుడు, కొంచెం కాస్ట్‌లీగా క్వాలిటీ ఏదైతే ఉందో అది మనం చేసుకుంటాం. లవ్ కూడా అంతే. మన ప్రేమలో క్వాలిటీ అనేది తగ్గిందో, ప్రేమ క్వాంటిటీ తగ్గినా గూడా పర్వాలేదండి. క్వాలిటీ తగ్గిందో నిలవడం అసాధ్యం. కాబట్టి మనం ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినాయనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్‌గా వచ్చేస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, హైప్ కూడా చేసేసేయండి. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకేనా? ప్రేమని క్వాలిటీగా మెయింటైన్ చేయటం ఎలా అనే విషయం చాలా మందికి తెలీదు అండి. స్టార్టింగ్‌లో ఏం చేస్తారంటే, అవతల వ్యక్తులకి మన మీద కొన్ని అభిప్రాయాలు కలిగేలాగా బిహేవ్ చేస్తా ఉంటారు. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు, మీ లైఫ్ పార్ట్నర్ కానీ, లవ్ పార్ట్నర్ కానీ ఎవ్వరైనా సరే వాళ్ళతో మీరు మీట్ అయ్యేటప్పుడు మీలో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమాత్రము వదులుకోకుండా మెయింటైన్ చేయాలి. అది ఎలా అనేది మనం చూసేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. చాలా ప్రేమలు బ్రేకప్ అయిపోవటానికి కారణం ఏంటంటే, చివరి వరకు క్వాలిటీని మెయింటైన్ చేయకపోవటం. మధ్యలో మారిపోవటం. అసలు ఎప్పుడు కూడా మనలో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ చేసుకోవటానికి చూడాలే కానీ, మన క్వాలిటీస్‌ని ఎప్పుడైతే తగ్గించుకుంటామో, మన మీద అవతల వాళ్ళకి చీప్ అభిప్రాయం ఏర్పడుతుంది. దానివల్ల మనల్ని చులకన చేస్తారు, దూరం చేస్తారు. అలా తగ్గకూడదు. మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలంటే, మీ మీద ఎప్పటికి వాళ్ళు వాల్యూ ఇవ్వాలంటే, మీరు ఎప్పటికి కూడా వాళ్ళ మనసులో సంథింగ్ స్పెషల్ అనిపించాలంటే, ఈ విషయాలు ఖచ్చితంగా పాటించాలి. మీ ప్రేమ క్వాలిటీస్‌తో కూడినదా? కాదా? అని తెలుసుకోవాలంటే ఈ 5 క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నంబర్ 1 గౌరవం. నంబర్ 2 నమ్మకం. నంబర్ 3 నిజాయితీ. నంబర్ 4 అండగా నిలబడటం. నంబర్ 5 స్వేచ్ఛ. ఈ 5 క్వాలిటీస్ కనుక మెయింటైన్ చేసాము అనుకోండి, ఖచ్చితంగా మన ప్రేమ చివరి వరకు ఉండాల్సిందే. ఏమాత్రం మన మీద గౌరవం అనేది తగ్గకుండా నిలబడాల్సిందే. అయితే నంబర్ 1 గౌరవం చెప్పుకున్నాం గదా! ఈ గౌరవము ఇద్దరు కూడా ఒకళ్ళకి ఒకళ్ళు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చుకోవాల్సిందే. మీ ఇద్దరి మధ్య ఎంత చనువైనా ఉండనియండి. రారా, పోరా అని పిలుచుకోవటం ఏదైనా కానియండి. కానీ కొన్ని విషయాల్లోకొచ్చేసరికి ఈ గౌరవం అనేది ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలి. వన్స్ మీరు ఒకసారి మీ గౌరవాన్ని కోల్పోయేలాగా మాట్లాడినా, లేదా అవతల వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడినా తక్కువ చేసి, ఇద్దరి మధ్య గౌరవం అనేది దెబ్బతింటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ క్వాలిటీ మిస్ అవుతుంది. కాబట్టి మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ కూడా పరస్పరం గౌరవం, రెస్పెక్ట్ ఉండేలా చూసుకోండి. ఇదే నంబర్ 1 క్వాలిటీ. ఇప్పుడు నంబర్ 2 వచ్చేసి నమ్మకం. కొంతమందికి చాలా ప్రేమిస్తా ఉంటారు కానీ, అవతల వ్యక్తుల మీద ఏమాత్రం నమ్మకం ఉండదు. అసలు నమ్మకం లేని చోట ప్రేమ ఎలా ఉంటుందండి? ఎప్పుడు చూసినా వాళ్ళ మీద అనుమానం పడుతూ, సందేహం పడుతూ, వాళ్ళని చెక్ చేస్తూ, సందేహంగానే చూస్తా ఉంటే, అసలు నమ్మకం అనేది లేని చోట ప్రేమ అనేది ఒక్క నిమిషం కూడా నిలబడదు అండి. కాబట్టి అవతల వ్యక్తుల మీద మనకి ఎంతైతే ట్రస్ట్ ఉంటుందో, ఆ ప్రేమ కూడా మనకి అంత ట్రస్టబుల్‌గా నిలబడుతూ ఉంటుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని చివరి వరకు ప్రేమించాలంటే, మీ మీద గౌరవం తగ్గకుండా ఉండాలంటే, ఖచ్చితంగా మీరు వాళ్ళని నమ్మకంతో చూడాలి. ఎప్పటికైనా సరే వీళ్ళు నాకే అని ఒక నమ్మకం గనక మీకు ఉంది అనుకోండి, వాళ్ళు మీ నుంచి ఎట్టి పరిస్థితిలోనూ వెళ్లరు. చిన్నదానికి, పెద్దదానికి నమ్మకాన్ని కోల్పోయి మాట్లాడినప్పుడు అవతల వ్యక్తులకి మీ మీద గౌరవం కూడా తగ్గే అవకాశాలుంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, రెండో క్వాలిటీ వచ్చేసి నమ్మకం. మూడోదొచ్చేసి
అండగా నిలబడటం. అవును. మనము వాళ్ళని ఎంతైనా ప్రేమిస్తాం కానీ, ఏమైనా చిన్న సమస్యలు వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోయామనుకోండి అవైలబుల్‌గా లేకుండా. మనం ఎంత ప్రేమించినా కూడా వేస్టే. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తులు సంతోషంగా ఉన్నప్పుడు, మీరు హ్యాపీనెస్‌గా ఉన్నప్పుడు కలిసి ఉండేది కాదండి. మీరెంత దూరంలో ఉన్నా సరే, మీ మీద ఏమాత్రం ప్రేమ తగ్గకూడదు అనంటే అవతల వ్యక్తులు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అండగా నిలబడాల్సిందే. ఆ కష్టంలో నుంచి బయటకి పడిందాకా మీకు ఎంత కష్టమైనా సరే అవతల వ్యక్తులని కష్టంలో ఎప్పుడైతే చెయ్యొదిలేస్తారో మీ ప్రేమ క్వాలిటీ తగ్గిపోయినట్టే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్వాలిటీని ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. అండగా నిలబడటం. చివరి వరకు చెయ్యి వదలను. నేనెక్కడున్నా సరే నీకే అని ఫుల్ భరోసా వాళ్ళకొచ్చేసేయాలన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే ఎనర్జీనిస్తుంది అవతల వ్యక్తులకి. నాకే కష్టం వచ్చినా సరే నాకు వాళ్ళున్నారు. నేను ఒంటరిని కాదు. ఎప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ నన్ను చెయ్యి వదలరు అని చెప్పేసి వాళ్ళకి వచ్చే ఆ ఎనర్జీ ముందుకు నడిపిస్తుంది. వచ్చిన కష్టం ఏదైనా సరే దాంట్లో నుంచి బయటపడటానికి కూడా ఆ ఎనర్జీ పనిచేస్తుంది. నెంబర్ 4 నిజాయితీ. ఇదైతే అసలు తిరుగులేని అస్త్రం అండి. ప్రేమని గెలిపించుకోవాలంటే మీకుండాల్సిన ముఖ్యమైన పాయింట్ నిజాయితీ. నిజాయితీగా ఎవరైతే వ్యవహరిస్తారో ఇట్లాంటి వాళ్ళని ప్రేమ వదిలిపెట్టి వెళ్ళమన్నా వెళ్ళదు. మేమెంత నిజాయితీగా ఉన్నా సరే వాళ్ళు వెళ్ళిపోతున్నారండి అని అనుకుంటున్నారా? అప్పుడు అవతల వ్యక్తులు నిజాయితీగా లేరు అని అర్థం. ఇద్దరి పక్కల ప్రేమ ఉంటేనే అది సక్సెస్ అవుతుందండి. 2 సైడ్స్ ఉంటేనే. మీకు మాత్రమే నిజాయితీ ఉండి అవతల వ్యక్తులు నిజాయితీ లేకుండా ఉంటే కూడా అది సక్సెస్ కాదు. నేను చెప్పేదేంటంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు నిజంగా ప్రేమించుకుంటూ, నిజంగా నమ్ముతూ, నిజంగా చివరి వరకు ఉండాలని, ఎప్పటికీ విడిపోకూడదు అని చెప్పేసి ఎవరైతే దృఢ నిశ్చయంతో ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఈ క్వాలిటీస్ ఉండాల్సింది. ఓకేనా? అంతేగాని టైమ్ పాస్‌కి మీ లైఫ్‌లోకొచ్చేసి ప్రేమిస్తున్నామని చెప్పేసి తొక్కలో కబుర్లన్నీ చెప్పి వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత వెళ్ళిపోయి బాయ్ బాయ్ బ్రేకప్ అని చెప్పేసుకునే సింపుల్ ప్రేమికులకి ఇవి ఏవి కూడా ఉండవండి. వాళ్ళ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు. ఇది నిజమైన ప్రేమికుల కోసం. ఓకేనా? కాబట్టి నిజాయితీ అంటే ప్రతి విషయంలో నిజాయితీగానే ఉండాలి. వాళ్ళున్నా లేకపోయినా మీరు ప్రవర్తన ఒకేలాగా ఉండాలి. వాళ్ళున్నప్పుడు ఒకలా ఉండటం, వాళ్ళు లేనప్పుడు వేరే వాళ్ళతో క్లోజ్‌గా మూవ్ అవ్వటం అలా చేశారు అనుకోండి. అందులో నిజాయితీ లేనట్టే అర్థం. అంతేకాదు మీ లైఫ్‌లో జరిగే విషయాలు అన్నిటిని దాచిపెట్టేసి, అవసరమైన విషయాలను కూడా దాచిపెట్టేశారు అనుకోండి. నిజాయితీతో వ్యవహరిస్తున్నట్టు కాదు. ధైర్యంగా మీ ఫోన్ ఎప్పుడైనా వాళ్ళ చేతికి ఇవ్వగలుగుతారా? ఇచ్చి చూడండి. ఎప్పుడైతే మీ ఫోను సీక్రెట్ లాక్స్ లేకుండా ఏ విధమైన పాస్వర్డ్స్ లేకుండా మీ పార్ట్నర్‌కి ధైర్యంగా ఇస్తారో, మీరు 100% నిజాయితీతో వ్యవహరిస్తున్నట్లే. ఎట్ ది సేమ్ టైమ్ వాళ్ళు కూడా అదేలా ఉండాలి. అప్పుడైతేనే ఈ బంధంలో క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉన్నట్టు. ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ స్వేచ్ఛ. యెస్. ఫ్రీడమ్. మీ లైఫ్‌లో అన్నీ ఉన్నాయి. మీ పార్ట్నర్‌కి మీకు మధ్య ప్రతీదీ ఉంది. కానీ స్వేచ్ఛ లేదు అనుకోండి. ఆ బంధం నరకంగా మారుతుంది. ఈ వ్యక్తి దగ్గర నాకేమాత్రం స్వేచ్ఛ లేదు అని అవతల వాళ్ళు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, వాళ్ళు మీ నుంచి వెళ్ళిపోవటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఎదుగుదలలో మీరు తోడ్పడటం, వాళ్ళకి సహాయంగా ఉండటం, వాళ్ళు ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దానికి మీరు స్వేచ్ఛనివ్వాలి వాళ్ళకి ఖచ్చితంగా. బంధించకూడదు. నువ్వు అటెళ్ళకూడదు, ఇటెళ్ళకూడదు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్స్‌ని, వాళ్ళ ఎదుగుదలని ఆపేసే హక్కు మీకు లేదు. రీసెంట్‌గా ఒక కామెంట్ వచ్చిందండి. ఒక అబ్బాయి లైఫ్‌లో ముందుకెళ్ళటానికి చూస్తా ఉన్నాడు. ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వాటిల్ని ఆపేస్తుంది. నువ్వు వెళ్ళొద్దు. అందులో పార్టిసిపేట్ చేయొద్దు. నీ కెరియర్ చూసుకోవద్దు. నువ్వు నాతోనే ఉండు అని చెప్పేసి స్వార్థంగా ఆలోచిస్తుందనమాట. రీసెంట్‌గా వచ్చింది కామెంటు. ఇలా ఎట్టి పరిస్థితిలోనూ ఉండకూడదు. అవతల వ్యక్తుల ఎదుగుదలకి మీ వంతు ఎంతైతే అవసరమవుతుందో కృషి దాన్ని అందించాలి కానీ, మీరే అడ్డం పడిపోతే వాళ్ళనింకా ఎవరు ఎదగనిస్తారు చెప్పండి. కాబట్టి స్వేచ్ఛనివ్వటం ముఖ్యం. ఎదుగుదలకి తోడ్పడటం ముఖ్యం. వాళ్ళకిష్టం వచ్చినట్టుగా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళని బ్రతకనివ్వటం. ప్రతి దానికి ఆంక్షలు పెట్టకుండా ఎప్పుడైతే మీరు స్వేచ్ఛనిస్తారో, అలాగే వాళ్ళు కూడా అవతల వాళ్ళు మీకు స్వేచ్ఛనిస్తారో, మీకసలు తిరుగనేది ఉండదనమాట. ఏదైనా సరే సాధించొచ్చు. ఏదైనా సాధించొచ్చు. ఇలాంటి తోడుంటే. మీ లైఫ్‌లో మరి ఇలాంటి తోడుందా? మీ లవ్‌లో నేను చెప్పినట్టు ఈ 5 క్వాలిటీస్ ఉన్నాయా? ఏ క్వాలిటీ మీ లవ్‌లో ఎక్కువగా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. మాట్లాడుకుందాం. ఈ 5 క్వాలిటీస్‌లో ఒక 4 క్వాలిటీస్ మీకు మ్యాచ్ అయినా సరే, మీ లవ్ క్వాలిటీగా ఉంది అని అర్థం.
ఇందులో 2 మాత్రమే ఉన్నాయి. మిగతా 3 లేవు అని అనుకున్నప్పుడు మీ లవ్ మీడియం స్టేజ్‌లో ఉంది అని అర్థం. ఈ 5 క్వాలిటీస్‌లో ఒక్కటి కూడా మా లవ్‌లో లేదు అనంటే అది వేస్ట్. చెప్తున్నాను గదా! మిమ్మల్ని ఎదగనివ్వరు, మీతో ఉండరు, చివరి వరకు ఎప్పుడు వదిలేస్తారో తెలీదు. ఇలాంటి క్వాలిటీస్ మెయింటైన్ చెయ్యని రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో ఏదో ఒక రోజు షిప్‌లా మునిగిపోవాల్సిందే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు లవ్ చేస్తున్నారు కాదనట్లేదు. మీ మనసుకు నచ్చిన వ్యక్తి మీ లైఫ్‌లో ఉన్నారు. వద్దనట్లేదు. అంతా మంచిదే. కానీ క్వాలిటీస్‌తో కూడిన ప్రేమ మాత్రమే చివరి వరకు మిమ్మల్ని గెలిపిస్తుంది. ఎంతోమంది ప్రేమలో సక్సెస్ కాలేక బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మెయింటైన్ చేయకపోవటం వల్ల వచ్చేస్తుంది అన్నమాట ప్రాబ్లమ్. కాబట్టి మీ ప్రేమ చివరి వరకు ఉండాలంటే మీ తోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ వరకు మీ చెయ్యి వదలకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీ లవ్‌లో అప్లై చేసుకోండి. అవతల వ్యక్తులకి తెలియకపోతే వివరించి చెప్పటానికి చూడండి. అంతేకాని ఇది గూడా తెలీదా మట్టి బుర్ర ఇట్లాంటి మాటలు అస్సలు మాట్లాడొద్దు. ఎవరిని కూడా కించపరిచే అధికారం మనకి లేదు. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. ఎవరి మెంటాలిటీ వాళ్ళది. కాకపోతే మనకి కావాలి అని అనుకున్న వ్యక్తులు మాత్రం మనకి అవసరమైన విషయాలు చెప్పి మనం మలుచుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు. అక్కడికి వాళ్ళు నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి అన్న యాటిట్యూడ్‌తో ఉన్నారు అంటే అట్లాంటి వాళ్ళని వదిలేసేయండి. మీ లైఫ్‌లో కనుక నేను చెప్పిన క్వాలిటీస్‌తో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని లైఫ్ లాంగ్ మీ దగ్గరే పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి క్వాలిటీస్‌తో మనిషి దొరకటం చాలా కష్టం. ఇంతకుముందు చెప్పిన డైలాగే వీడియోలో ఇప్పుడు కూడా చెప్తున్నానండి. మన లైఫ్‌లో మన నుంచి ఏదైనా పోయిందనుకోండి ఒక వస్తువు, దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. సేమ్ ప్రొడక్ట్‌ని మనం కొనుక్కోవచ్చు. ఆ పాత వస్తువు లేని భర్తీని మనం కంప్లీట్ చేయొచ్చు. కానీ మన లైఫ్‌లో నుంచి అన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, మనకు మనసుకి నచ్చిన వ్యక్తి, మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న వ్యక్తి ఎప్పుడైతే మన లైఫ్‌లో నుంచి పోతారో, సేమ్ అదే ప్లేస్‌లో అదే వ్యక్తిత్వంతో ఉన్న మనిషిని, అదే యాటిట్యూడ్‌తో ఉన్న మనిషిని తీసుకొచ్చి రీప్లేస్ చేయటం అనేది జరగని పని. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ పార్ట్నర్ మీతో చివరి వరకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ ఇప్పటి వరకు మీ ప్రేమలో ఈ క్వాలిటీస్ మెయింటైన్ చేయలేకపోతే ఇక నుంచి మెయింటైన్ చేయండి. ఆల్ ది బెస్ట్. వీడియో మీ అందరికీ యూస్‌ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ జై హింద్.